యాలో యాలా యాలో రే ఓ యాలో యాలా యాలో రే ఓ ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ యాలో యాలా యాలో రే ఓ యాలో యాలా యాలో రే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీనా మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి వంటే నువ్వే లోకానా సెమ్మసేరదు మీ కంట సెమ్మసేరదు మీ కంట అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంట ఓ పిడుగై నేనటే రానా ఓ బడబాగ్నులు ఈదైనా భూమినైనా బుగ్గి సేసైనా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గి సేసైనా నీకు ఏమన్నైతే నాన్నా మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు నన్ను విడి వెళ్ళిపోట నేను చూసనే తీయని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలో నన్ను నేనే చూసనే నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగా ఆశపడ్డానే వలదని ఆపునది ఏదని అడిగే మది నదిలో ఆకువలే కొట్టుకుపోయానే గరికలు విరులయ్యే మార్పే అందం ఎన్నో యుగములుగా మెలిగిన బంధం ఒక వెండి
రవి మా బ్రదర్ వాళ్ళ కూతుర్ది బర్త్డే సందర్భంగా ఇట్లా యువత ఫౌండేషన్ సోమ వీళ్ళ దగ్గరకు వచ్చాము. అందరికి కూడా చక్కగా ఫుడ్ పెట్టి వాళ్ళకి మా తోచింది, రవి కూడా మిడిల్ క్లాసే అయినా కానీ తనకు తోచింది వచ్చి ఈ పిల్లలందరికీ కూడా తను తోచిన సహాయం చేశాడు. అట్లాగే మనలో ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు ఒక్కొక్క పిల్లల్ని దత్తత చేసుకున్నారు ఎడ్యుకేషన్ పరంగా. వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఒక సంవత్సరానికి ఒక 20,000 మనం ఎన్నో వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని చదివిస్తే మన భవిష్యత్తు మన పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. మనం ఎన్నో లక్షలు సంపాదించే దాంట్లో ఒక 20,000 రూపాయలు చదివించడం పిల్లలు పెద్ద విషయమే కాదు. దయచేసి నేను చెప్పిన మాటలు అందరూ కూడా సీరియస్గా తీసుకొని నా ఫ్యాన్స్ తరఫు నుంచి నాకున్న ఫాలోయింగ్ చెప్తున్నాను అందరికీ కూడా. అట్లాగే ఇప్పుడు మన సీఎం అయ్యారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న, ఆయన కూడా ఇలాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేయాలి. ఆయన నిజంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎక్కువ పేదవాళ్ళకే, సీతకు కానీ ఆయన కానీ పేదవాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి, ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. నిజంగా వీళ్ళకి చూస్తే నాకు చాలా ముఖ్యం అనిపించింది. నిజంగా వీళ్ళకి నా అంతా మీ సాయం నిజంగా డెఫినెట్గా చేస్తాను అందరికీ. సో మీ అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ అందరూ కూడా ఇలాంటి పిల్లలకి మీరు అందరూ చేయూతని ఇవ్వాలి. శోభాకి అందరూ కూడా సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ శోభా. థ్యాంక్ యూ కూడా అందరికీ ఆల్ ద బెస్ట్. శోభాకి మంచి పేరు ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తనుజాకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వీళ్ళ డాడీ గారు మా ఫ్రెండ్ యాక్చువల్గా. ఈరోజు ఈయన ఇంత ప్లాన్ చేస్తాను మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజశేఖర్ అనే దియా ఫౌండేషన్ ద్వారా ఈయన మాకు పరిచయం అయ్యి ఈరోజు అన్న బర్త్డే ఇక్కడ చేపిద్దాము, బయట ఎందుకన్నా 10,000 ఖర్చు అయిపోతాయి, అది నాకు పిల్లలందరికీ చదివి ఇస్తే వాళ్ళన్న ఒక పూట అన్నం తింటారు, చదవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడే ప్లాన్ చేశారు. ఈరోజు నేను బిజీ ఉన్నా కూడా రెవెన్యూ పిలవడంతో ఇక్కడికి వచ్చి అందరినీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేడం గారు కూడా కానీ పెద్దగా శోభకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి ఇంతమంది చదివేయడం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న 2 పిల్లలు చూసుకోవడమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది ఒక 50 మందిని మీ దగ్గర మీరు ఒక్క టేక్ కేర్గా తీసుకొని చేస్తారంటే రియల్లీ గ్రేట్. ఇలాంటివి చాలా ఇంకా పెంచాలి. నాకున్న పరిచయాలు కూడా నాకు చాలా ఆదిలా ఫౌండేషన్ సేవలు నాకు చాలా పరిచయం. ఆయన కూడా ఒకసారి తీసుకొస్తాను. ఆయన ఇండియాలో 25,000 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఆదిలా ఫౌండేషన్ ఈరోజు అలా మనవరాల బర్త్డే ఉంది ఈరోజు సీతారాగ్రాంట్లో. ఈవినింగ్ 6:30 జరుగుతున్నాం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి సర్వీస్ చాలామంది కూడా ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంకరేజ్మెంట్ చేసి మనీ తీసుకొచ్చి చాలామంది పిల్లలు చదివిస్తున్నారు. చాలా గ్రేట్. మీకు స్పెషల్ థ్యాంక్ యూ. రవీంద్ర ఈరోజు నన్ను తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఎలాంటి సందర్భాలు ఎప్పుడు వెళ్ళలేదు యాక్చువల్గా, నాకు టైం కుదరదు. కానీ ఈరోజు స్పెషల్గా తీసుకొచ్చాం, చాలా హ్యాపీ. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ పర్సన్ తను జాడ్ చేసి రాడి. ఓకే, మీరు ఎవరైనా ప్రతిరోజు పండగనే.